రేపటి నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు మొత్తం 19 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు, జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చ జరగనుంది. దీంతో అధికార విపక్షాల మధ్య మరోసారి వాడివేడి చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశాల్లో డీలిమిటేషన్ అంశంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే దేశ ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయం, ఉపాధి, ధరల పెరుగుదల, అంతర్గత భద్రత, విదేశాంగ విధానం వంటి పలు కీలక అంశాలను విపక్షాలు సభలో లేవనెత్తే అవకాశం కూడా ఉంది. దీనికి అధికార పక్షం సమాధానాలతో సిద్ధమవుతోంది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేంద్రం నేడు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఇక ఈ సమావేశంలో సభ నిర్వహణ, చర్చించాల్సిన అంశాలపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను కేంద్రం తెలుసుకోనుంది. సభను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని రాజకీయ పార్టీలను కోరనుంది. మరోవైపు ప్రజా సమస్యలు, రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, వివిధ రాజకీయ పరిణామాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి.